రాజు ఒక కొత్త కారు కొన్నాడు. ఆ కార్లో అన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఫుల్లీ టెక్ లోడెడ్. ఆ కార్లో కూర్చుంటే చాలు ఆ కారే ఆ డెస్టినేషన్కి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో రాజు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు అండ్ ఆ కార్ని ఇంట్లో వాళ్ళందరికీ చూపించాలని ఇంటికి వేసుకుని వెళ్ళాడు. అయితే అదే సమయంలో ఇల్లు మొత్తం హడావిడిగా ఉంది. రాజు వాళ్ళ నానమ్మ గారు చనిపోయే స్టేజ్లో ఉన్నారు. డాక్టర్స్ బయటకు వచ్చి చివరిగా ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడేయండి అని రాజుతో అన్నారు. అప్పుడు రాజు లోపలికి వెళ్ళి, నానమ్మ నేను ఒక కారు కొన్నాను చూస్తావా అని అడిగాడు. అప్పుడు రాజు వాళ్ళ నానమ్మంది, ఆ కారు నాకేం అక్కర్లేదు కానీ నిన్ను చూడాలని ఉంది, నీతో చివరిసారిగా మాట్లాడాలి అని ఉందని చెప్పింది. ఆ సమయంలో రాజుకి అర్థమైంది, మనల్ని ఆనందపరిచే వస్తువులు, మన ఐడెంటిటీ అని అనుకున్న వస్తువులు అన్నీ నిజం కాదు. ఆ మూమెంట్లో ఈ వస్తువులు, ఇలాంటి వస్తువులన్నీ కూడా వేస్ట్ అని రాజు కనిపించింది. సో మనం నిజమైన ఆనందాన్ని, నిజమైన సంపదని, నిజమైన ప్రేమని మన చుట్టూ ఉన్న మనుషుల్లో వెతుకుదాం, బయట వస్తువుల్లో కాదు. ఒకటెప్పుడు గుర్తుంచుకోండి, వస్తువుల్ని వాడుకుందాం, మనుషుల్ని ప్రేమిద్దాం. అండ్ ఇలాంటి ఎన్నో మంచి మంచి ఆలోచనలు మన తెలుగు గీక్స్ యూట్యూబ్ ఛానల్లో మీకు దొరుకుతాయి. తెలుగు గీక్స్ ఛానల్కి సంబంధించిన లింక్ కింద బయోలో ఉంటుంది, ఒకసారి తప్పకుండా చూడండి.